ఏపీ ఫైబర్ నెట్ని నిర్వీర్యం చేయడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయకుండా నీరు కార్చారని, అలాంటి అధికారులపై చర్యలు తప్పవని మండిపడ్డారు. ప్రభుత్వ ధనం వృధా అవుతుందని, అధికారులు ప్రజల కోసమే పనిచేయాలన్నారు. ప్రజలకు మంచి జరగాలనే ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి విరుద్ధంగా చేయవద్దన్నారు. ఫైబర్ నెట్లో జరిగే అవకతవకలపై వెంటనే విచారణ జరిపి దోషులను శిక్షించాలని వెంకటేశ్వరరావు తెలియజేశారు. తరుణంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజల ఆలోచన కానీ ఒక మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని ప్రజలు అనుకుంటున్న తరుణం. అలానే ప్రజలకు మంచి చేయాలి, పెద్ద మ్యాండేట్ ఇచ్చారని చెప్పేసి నాయకులందరూ కూడా ఆలోచన చేస్తూ దానికి ఏ రకంగా అడుగులు కావాలో ఆ రకంగా అడుగులేస్తూ వెళుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, నాయకులందరూ కూడా గత తాలూకు వారసత్వాన్ని, గత తాలూకు వాసనల్ని వదిలిపెట్టేసేసి మీరందరూ కూడా ప్రజల కోసం పనిచేయండి, మీకు అండగా మేముంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కొన్ని శాఖల్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం కానీ తప్పిదాల వల్ల కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీడియాలో చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఫైబర్ నెట్. ఆ ఫైబర్ నెట్లో ఆ రోజున గవర్నమెంట్లో ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేది ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా మంచిగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. దాని ద్వారా ఉన్నటువంటి చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని కానీ చూసుకుని కానీ వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపరుచుకుంటారని కానీ అలా మొత్తం ఆల్ ఇన్ వన్ ఒక ప్యాకేజ్ కింద పెట్టి ఫోన్ దగ్గర నుంచి టీవీ కనెక్షన్ దగ్గర నుంచి ఇంటర్నెట్ వరకు కూడా ఒక మంచి చేయాలి అనే ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల అది అప్పులకు వెళ్ళిపోయింది. 2014లో అది స్టార్ట్ చేసినప్పుడు 119 మంది అవుట్సోర్సింగ్, 12 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో మొదలైనటువంటిది. దాని తర్వాత అది నిర్వహణ కోసం టెరాసాఫ్ట్కి ఇస్తే వాళ్ళు కొంతమందిని అపాయింట్ చేసుకుని దాదాపు 400-500 దాకా అపాయింట్ చేసుకుని చేసినటువంటి ఈ సంస్థ 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 119 నుంచి 617కి, అలాగే 12 మంది ఉన్నటువంటిది 542 మందిని ఈ రకంగా వాళ్ళు ఇష్టానుసారంగా మొత్తం చూస్తే 1342 మందిని వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారో, వాళ్ళ పార్టీ సానుభూతి పనులను పెట్టుకున్నారో, ఎవరినన్నా కానీ పెట్టుకుని దాదాపు ప్రతి నెల 4 కోట్ల చిల్లర వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ చూసాం. ఈ మధ్యన కూడా ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తుంటే ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీని నుంచి డిప్లాయ్ చేయబడినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ రకంగా ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు చెందవలసినటువంటి దాన్ని ప్రజల మంచి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కార్పొరేషను పక్కదారి పట్టడం అంటే మరి ఈ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఉద్యోగస్తులు, పర్మనెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారనేది అర్థం కాదు.